కోల్కతాలోని ఈ నెల 9వ తేదీన జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్యను తీవ్రంగా ఖండిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నుండి కలెక్టరేట్ వరకు కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు, డాక్టర్ కేజీ గోవిందరెడ్డి పాల్గొన్నారు. వైద్య విద్యార్థులు మహిళలపై అత్యాచారం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పీబీవీ సుబ్బయ్య, మంజునాథ్, సుధాకర్, బచారి, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. ఒక కామాంధుడు తన అత్యాచారం చేసి ఆ పైన హత్య చేయడం జరిగింది. ఈ ఘోర సంఘటన నిరసనగా దేశవ్యాప్తంగా అనేక మంది మానవత్వం ఉన్న వారందరూ దాడులను, మహిళలపై దాడులను, మహిళలకు రక్షణగా కొత్త చట్టాలను, మహిళలకు రక్షణగా కొత్త చట్టాలను, మహిళలకు రక్షణగా కొత్త చట్టాలను, కోల్కతాకు రక్షణగా కొత్త చట్టాలను, మహిళలకు రక్షణగా కొత్త చట్టాలను, దానికి సంబంధించినటువంటి చట్టాలు ఏర్పడాలి. ఆ చర్యలు ఏదైతే తీసుకోవాల్సిన సంఘటనలు జరిగినప్పుడు మనం గొంతెత్తడం కాదండి. ఇవి జరగకుండా ఉండాలి అంటే మగపిల్లాన్ని ఎలా పెంచాలని ప్రతి తల్లిదండ్రులకి ఒక అవగాహన ఉండాలి. టెక్స్ట్ బుక్కుల్లో కూడా దాని బ్యాక్ సైడ్ అంటరానితనం నేరం ఎలాగో ఆడపిల్లని ఇలా చేయడం నేరం ఏ సెక్షన్లో వస్తాయనేది చిన్నప్పటి నుంచే పిల్లల బ్రెయిన్లో చేయాలి. మోరల్ ఎడ్యుకేషన్ ఉండాలి. అప్పుడే దీనికి కంప్లీట్గా మూలం నుంచి పరిష్కారం దొరుకుతుంది. నా పేరు జ్యోతిర్మయ్, సైకాలజిస్ట్. మహిళలను గౌరవిస్తారనేటువంటి ఒక నినాదం ఉంది. అయితే ఈరోజు కలకత్తా జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైనటువంటి సంఘటన. ఏదైతే ఈ వైద్య విద్యార్థిని అయితే ఎవరైతే చంపారో వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పేసి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా